నా పెళ్లి అంట నా పెళ్లి అంట నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. యాహూ నాకు నిశ్చితార్థం అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నా. తండ్రి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. నాకు మయూరికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా. బావగారు మీకు చెప్పకుండా నేను నిర్ణయం తీసుకున్నాను, మీరు కాదనకూడదు. ఈ ముసలుడు మళ్ళీ ఏ నిర్ణయం తీసుకుని చచ్చాడో ఏంటో. భలేవారు బావగారు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్పండి, ఇప్పుడేం కలగన్నారు? కల కాదు బావగారు, ఈ పెళ్లిళ్ళు థ్యాంక్ యూ అమ్మా. ఈ పెళ్లిళ్ళు నిద్రలు అయ్యేదాకా ముంబైలో నా బిజినెస్ లని చూసుకోవడానికి మీ ఫ్యామిలీలోంచి ఒక మనిషిని నిర్ణయించాను, మీరు కాదనకూడదు. ఎవరు? ఇంకెవరు, మీ చిన్నబ్బాయి బంగారాజు. మా చిన్నన్నయ్యకి అంత అనుభవం లేదు అంకుల్. గదేది మరిది గట్లంటావు? పోనీ బాధ్యతన తెలుస్తుంది. గిడుంటే ఏం పని చేయడు. వీడింకా చంటి పిల్లోడు, వీడి భుజాల మీద అంత బరువా? మరేం భయపడకండి బావగారు, అక్కడ మా మేనేజర్స్ ఉంటారు, అన్ని చూసుకుంటారు. తను కేవలం చెక్కుల మీద సంతకాలు చేసేసా. చెక్ పవరా? ఏమిటయ్యా ఎంత వినయం, ఎంత విధేయత. నీతో చాలా మాట్లాడాలి. బాబాయ్ నేను వస్తా. ఇదంతా వినయం విధేయత అనుకుంటాడు మీ పిచ్చి మామ. వాడు ఆస్తికి పంగనామా అనుకోవట్లేదు. తిరిగి వచ్చానని చెప్పు. తిరిగి వచ్చానని చెప్పు. నాన్న బంగారాజు, ఇమాజినేషన్ లో ఉన్నావా? ఏదో మీ దయ వల్ల షార్ట్ కట్ లో. ఆపరా, బోయిన్పల్లిలో బాయిల్ పల్లీలు అమ్ముకునే ఫేసు నువ్వు. భారతంలో భీముడ్లా నా లైఫ్ అడ్డు పడకండి తండ్రి. భారతంలో భీముడు కాదురా, శకుని. ఎవడా అక్కడ సీల్డ్ కవర్ లో సీఎం పోస్ట్ తగిలింది, నన్ను దీవించండి. ఎర్రచంద్రమడవికి వీరప్పని మంత్రి పదవి వరించినట్టు ఆ గుండెగా నిన్నెంచుకున్నాడు. తండ్రి మీరు రుణమామి ఉంచుకోండి. అంటే నీ పాపను నన్ను భాగస్వామ్యం చేస్తావరా? ఎన్ని కన్నాలేస్తే ఇలాంటి పోస్ట్ దొరుకుతుంది? రేయ్, కార్తిక్ గారి జీవితంతో ఆడుకోకరా. ఈ బాధ్యత నేను నిర్వర్తించలేను అని చెప్పి రాజీనామా ప్రకటించు. ఇంకా జాయినింగ్ ఆర్డర్ రాలేదు, అప్పుడు రాజీనామా ప్రకటించాలా? పోన్లేండి, మీకు కూడా పోస్ట్ పడేస్తా, నాకు పిఏగా ఉండండి. నీ అబ్బరే, నీకు పిఏ కాదురా, నీ పాలిటి ఏముండవుతా. ఆగరా రేయ్, దొంగ నాయలా, చెక్ కావాలరా? ఆగరా, నేను ఇస్తాను. ఆగరా దొంగ నాయలా. రేయ్ వస్తున్నాను, నా చేతులు అయిపోయారా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మహారాజులం, మందు బాబులం. అబ్బబ్బబ్బబ్బా, ఈ బంగారాజు గడ ఎక్స్ట్రా తట్టుకోలేకపోతున్నాను గానీ ఓ పెగ్గేయరా. ఏం చేసావురా? పెగ్గేసా. పెగ్గేయమనింది నాకు, నిన్ను తాగమనలేదు. ఓ అట్నా, అందుకే ఈ క్లారిటీ లేకపోవటం వల్లనే ఇన్ని మిస్అండర్స్టాండింగ్స్. ఇదిగో. అబ్బబ్బబ్బబ్బా, ఏది ఏమైనా మందులోని ఎంజాయ్మెంట్ ఇంక దేంట్లోని లేదురా. అందుకే ఆ రాక్షస జాతికి మన మానవ జాతికి యాక్సెప్ట్ చెప్పాలి. నీకు మందు ఎక్కువైందిరా. మన ఆరాజులు దేవతలు, రాక్షసులు కాదు. అందుకే మనం రాక్షసులకి రుణపడి ఉన్నాము. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇప్పుడు అమృతం కనిపెట్టి దేవతలు తాగి అమరులయ్యారు, కానీ ఒక్క పెగ్గనే మనకిచ్చారా? లేదే. అదే రాక్షసులు సురాపానం కనిపెట్టి వాళ్ళు తాగారు, మనకు పంచారు. సూపర్ సూపర్ అన్న కొడక. తండ్రి, తల్లి సైరాబాద్ అడిగితే గుడికెళ్ళావని చెప్పింది, ఇక్కడున్నావా? దానికి అలాగే చెప్పాను. అయినా గుడికెళ్తే ఏం వస్తుందిరా? పుణ్యం. అదే దేవుడికి దండం పెట్టుకుంటే జ్ఞానం. మందు కొడితే రెండు వస్తాయి, అందుకే తాగుతున్నాం.
ఐ డోంట్ లైక్ దిస్ నాన్సెన్స్. ఐఎమ్ ఎ డీసెంట్ పర్సన్ యు నో. నా చేతికి ఒక్కసారి చెక్ పవర్ వస్తే మీ ఇద్దరు ఇంట్లో నుంచి తరిమేస్తా. నీ అబ్బ కూల్ మ్యాన్, కూల్ కూల్. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఈ మందు సరిపోదు, కుటుంబం అయ్యాల్సిందే. అక్కడ చెక్ పవర్ ఇవ్వగానే ఇక్కడ డాన్స్ పవర్ పెరిగిపోయింది. ఏమేస్తుంది? హాయ్, వచ్చినావా? నువ్వు మళ్ళీ కోహ్లీలా ఫామ్ లోకి వస్తావని నాకు ఎరకరా బాయ్. అబ్బా, నా పర్ఫార్మెన్స్ మీద నీకు అంత నమ్మకం ఉందా? కోహ్లీ మీద అనుష్క శర్మకి ఉన్నంత బాయ్. వాళ్ళిద్దరు లవర్స్ కదా. మనం మాత్రం కాదా? బీసీసీఐ లా నేను ఫామ్ లో ఉన్నప్పుడే నన్ను లవ్ చేస్తా అంటావు. లేదు, ఈసారి నా కెరీర్ అంతా మడతెట్టి నీ చేతిలో పెడుతున్నాను రాబాయ్. అంటే ఇప్పుడు నేను నిన్ను డాన్స్ మాస్టర్ చేయాలా? అవు మళ్ళా టాలీవుడ్ కాదు, బాలీవుడ్. అక్కడ నువ్వు ఎండివి, నేను డాన్స్ మాస్టర్ ని. రామేశ్వరం పైన శనేశ్వరం తప్పదన్నమాట. ఏంది ఏమన్నావు? ఏం లేదు, అంటే వాళ్ళ దృష్టిలో సుందరి నా భార్య కదా, నువ్వు నాతో పాటు ఎలా వస్తావు? పుట్టింటికి అని చెప్పి బొంబాయి వస్తా. అక్కడ మన ఇద్దరు మరి సుందరి దాన్ని ఏదో ఒక వంక పెట్టి ముస్టాడికి వదిలేసిరా. అది చేస్తే ఇలా కంట్రోల్ మ్యాన్ ఇదవుతుంది. అయ్యో డార్లింగ్, ఏమైంది డార్లింగ్ అట్ట కొట్టుకుంటున్నావు? మయూ, చెక్ మీద పవర్ ఇచ్చారు గాని నాకు చెక్ మీద సంతకం చేయడం రాదు. అంటే నీకు చదువు నిషాని గాడివా? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఒకటో తరగతి కూడా చదవకుండా ఏం బీకినవరా? మనం బై బర్త్ సిజరింగ్. నర్సరీ నుంచి మొదలెట్టినవా? చిచి, పుడుతూనే నర్స్ మెడలో గోల్డ్స్ తో మొదలెట్టా. ఆ మాట అందరికి సిగ్గులేదురా? సిగ్గెందుకు బంగారం, ఇది మా కుల వృత్తి. బంగారం గిగ్గర అన్నమాట బొక్కలు ఇరుగుతాయి బిడ్డ. సంతకం ఏముంది మయ్యు, బంగారాజు 3 అక్షరాలు నేర్పిస్తే నేర్చుకుంటా. ఇప్పుడు నేను నీకు ఆ నేర్పియాలా? లక్షల కోట్లు వస్తున్నాయంటే ఏదైనా నేర్పించాలి. చక్క 4 చెక్ల మీద సంతకం చేసేసి ఏ సింగపూర్ కో, బ్యాంకాక్ కో, అండమాన్ కో మనం చెక్కేయచ్చు. అలాగా? తెలుగా ఇంగ్లీషా? ఇంగ్లీష్ అయితే స్టైల్ గా ఉంటుందిగా. నేను తెలుగు మీడియం కదా. ఓ కంగ్రాట్స్. దీనికి ఎంత బిల్డప్ ఇచ్చావా? నా లవర్ బీకే ఇంగ్లీష్ మీడియం. అక్కడికి వెళ్దావా? నువ్వు నేనే సంతకం చేయడం నేర్చుకుంటా, నేనే పెడతా, సరేనా? మరి నేను కూల్ 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 కూల్. హాఫ్ మెట్లు ఉండేవాడు ఫుల్ మెట్లు అయిపోయాడు. రే ముష్టి కొట్టి చివరావు ఇటు రారా. చిల్లర ఎంత ఉందో బయటికి? జోబులేనా బ్యాంక్ లోనా? అబ్బా, నీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉందా? నీకు లేదా? రే, త్వరలో మనం పనామా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం రా. కబ్బాలీడా. అలాగే ఉన్నానా? సూపర్. ఈ గెటప్ లో కానీ నువ్వు కానీ నాతో కానీ బయటకు వస్తే నీకే వేస్తారు. ఏంటది? ముష్టి. చిచ్చి, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదురా. నాకు అదేనే పెరిగింది కదా, నీకు ఏది పెరగలేదు కదా. రే, నేను చిటికేస్తే చరిత్రలు మారిపోతాయిరా. కబ్బాలీడా. ఏంటి తండ్రి వీడి మాటల్లో తేడా కనిపిస్తా ఉంది? వాడి నడకలో కూడా తేడా వచ్చింది చూడు. మొన్నటి దాకా ఎమ్మ దొంగలా ఉండేవాడు సడన్ గా శ్రీమంతుడయ్యాడు. హౌ భాగ్యలక్ష్మి బంపటా ఏమో తగిలిందా? రఘు అనే వెర్రి పొలక చెయ్యి తగిలింది. ఇదిగో తండ్రి, ఎవడన్నా ఇంట్లో దిష్టి గుమ్మడికాయ పెట్టుకుంటారో, నువ్వు ఏకంగా ఆటో బాంబునే పెట్టుకున్నావు. చిచ్చి, నీ బయలుదేరిన టైమే బాగాలేదు. నేను లోపలికి పోతా. ఈ బంగారాజు గడ వింతపోకడా ఏం కొంప ముంచుతుందో ఏంటో. ఛ, తాయి సాపాడు తంబి
పైసా తాయి సాపాడు తంబి పైసా అన్నా పైసా. ఏంట్రా ఈ కొత్త భాష? తెలుగు రాష్ట్రంలో సానుభూతి పడిపోయింది. ఎవరు ధర్మం చేయటం లేదు. దుఃఖలా ఉన్నావో ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా అంటున్నారు. అందుకని పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అడుక్కుంటావా? భలే క్యాచ్ చేసేవే. అక్కడ అడుక్కున్న వాళ్ళని అండమాన్ తీసుకుపోతారు. అండమాన్ అంటే అదొక దేశమా? కర్మ, దేశం కాదురా దరిద్రుడా, అది జైలు. ఓయమ్మో, బతుకుంటే ఇమ్లీ బస్ స్టాండ్ లో బట్టనలను అడుక్కుంటాను కానీ అడిగి పోను. అంతేగాని అడుక్కోవడం మాత్రం మానవు. అది నా జన్మ హక్కు. నీ జన్మ హక్కును మార్చి బ్యాక్ ప్యాకెట్ లో పెట్టుకో. పెట్టుకుంటా గానీ ఇందాక దొంగ నా కొడుకేంది డాన్స్ వేసుకుంటా పోతున్నాడు. వాడు నీలా భాషలు నేర్చుకుని దొంగతనాలు చేయడానికి పోవట్లా. ఒకే దెబ్బతో జాక్పాట్ కొట్టేశాడు. కొంపదీసి ఈ బంగ్లా ఉన్న రాసిచ్చేశాడు ఆ గుండు మావా. ఈ బంగ్లా ఏంట్రా, ఒకేసారి చెక్కుల మీద సంతకాలు పెట్టేసి సర్కారీయే కొట్టేశాడు. అమ్ము నా దొంగ. టైం నాకు ఏదైనా ఒక ఐడియా చెప్పు చెల్లి. ఏముంది, కాకపట్టడమే. ఆ గుండు మామకి ఒళ్ళు నొప్పులా? థూ, నీ అబ్బా కర్మరా బాబు. అర్థమైందిలే. నీ ఈ ముసలుడు ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు నన్ను చూసాడంటే ఏదో ఒక ప్రశ్న చంపేస్తాడు. ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెస్ట్. ఏంటి బావగారు వెళ్ళిపోతున్నారు? ఏం లేదు బావగారు, గాలి కోసం వచ్చా. అంకుల్ కాఫీ. ఏంటి నువ్వు తెచ్చావు? మీలాంటి మహానుభావులకు సేవ చేసుకుంటే పుణ్యమే కదా బాబయ్య. వీడికి పెద్దలంటే విపరీతమైన గౌరవం బావగారు. థ్యాంక్ యూ. బిస్కెట్ కాఫీలో ముంచుకొని తినండి, బాగుంటది. బిస్కెట్ వేస్తున్నావేంట్రా? నాన్నగారు బిస్కెట్ ఇస్తున్నావు ఏంట్రా అని అంటున్నారు. బాగుంది బిస్కెట్. నేను చెప్పలా అయ్యా, తమ్ముడితో పాటు నేను బొంబాయి వెళ్తానయ్యా. బిస్కెట్ ఇచ్చినప్పుడే అనుకున్నాను రా. నాన్న కోటేశ్వరరావు, బొంబాయికి ఎందుకు నాన్న? అంకుల్ ఆస్తిని మేమిద్దరు పనిచేసుకుంటాం. అదే అంకుల్, మేమిద్దరు కలిసి పని చేసుకుంటాము అంటున్నాను. పని రే, నువ్వు కూడా వెళ్ళిపోతే ఇక్కడుండి పెళ్లి పనులు చూసుకునేది ఎవర్రా? ఈ రోజుల్లో పెళ్లి పనులు ఏముంది తండ్రి, వెడ్డింగ్ కార్డు నుంచి పెళ్లి భోజనం దాకా అంతా ఈవెంట్ మేనేజ్మెంటే కదా. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే పెనం మీద దోశ వేసినంత ఈజీ కాదురా. రజనీకాంత్ నోట్లో సిగరెట్ వేసేంత కష్టమేం కాదు కదా. ఓకే ఓకే ఓకే, వెళ్ళనివ్వండి బావగారు. ముంబై చూసినట్టు ఉంటుంది, పని చేసుకున్నట్టు ఉంటుంది. వెళ్దూ కానీ. చెప్తాను రా. అయ్యా థ్యాంక్స్ అయ్యా, మీరు చల్లగా ఉండాలా. గుడ్ లక్. నాన్న కోటి, బొంబాయికి జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. పద పద, సరే నాన్నగారు. బ్యాగ్ సర్దుకుంది గాని. అమ్మో. ఎక్కడ పడుతుంది? నా లవర్ బాగుపడి నీకెందుకే? నా లవర్ బాంబే వెళ్తే నీకెందుకే కడుపుమంట? ఏందే నీ లవర్ బాంబే ఎందుకే? మాదా కొడ తల్లి అని అదంతా అడుగు. నీకెందుకే? అరే, నిన్ను నీ లవర్ జేబులు కొట్టడానికా? ఏ లోక్ మొగుళ్ళ కోసం కొట్లాడుకోవడం లేదు, లవర్స్ కోసం కొట్లాడుకుంటున్నారు. నిన్ను నిన్ను అత్తయ్య దేనికోసం గొడవ పడుతున్నారు? దీని మొగుడు కోసం ఇది, దాని మొగుడు కోసం అది, ఇద్దరు గొడవ పడుతున్నారు. ఓ వావ్, ఒకరి ముగ్గురు కోసం మరొకరు గొడవ పడుతున్నారా? ఎంత గొప్ప ఫ్యామిలీ. ఇదొక పాగల్ది. అసలు విషయం తెలిస్తే హార్ట్ అటాక్ వచ్చి సస్తది. అక్క అత్తయ్య నొప్పిగా ఉందా? ఇంటికి గొడవ దేనికి? ఏసీలో ఉండేదానివి, ఈ బీసీ గొడవలు నీకెందుకమ్మా? అంటే పెళ్ళైతే నేను తోడుకోవడం కదా, నేర్చుకోవడానికి. అప్పుడు ఓసీగా మనంతా కలిసి కొట్టుకోవచ్చులే. అయ్యో వద్దొద్దు, నాకంత ఓపిక లేదు. అత్తయ్య కోడల్ని వెనకేసుకొస్తున్నారు. మీరు చాలా మంచి అత్తయ్య గారు. నేనే అత్తగారినైతే వీళ్ళిద్దరు కాళ్ళు తుక్కడలు చేసి టెలిఫోన్ బూత్ లో కూర్చోబెట్టేదాన్ని. ఇది ఇన్నర్ వయసులో మళ్ళీ తిడుతుంది అక్క. ఒసేయ్, నేను గాని నీ కోడలుగా వచ్చానో నీ 2 గుడ్లు పీకి రైల్వే స్టేషన్ లో అడుక్కోవడానికి పంపిస్తాను. అత్తయ్య మా ముగ్గురు కోడల్లో మీకు ఎవరంటే ఇష్టం? నువ్వే మేరా బేటీ. ఎందుకంటే
పెళ్ళైనా వీళ్ళు గొడవ పడుతున్నారు గాని మొగుళ్ళతో గొడవ పడి వారసుని ఇవ్వట్లేదు. నువ్వైనా నీ మొగుడితో గొడవ పడి నాకు వారసుని ఇవ్వాలి. నువ్వు పద బేటి పద. ఈ కంపెనీలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏటేమా పిన్ నెంబర్ చెప్పరా? దొంగ చేతికి తాళాలు ఇవ్వడం ఏంటయ్యా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని చెప్తున్నాను. చెప్పండి విను, చెప్పండి. కూర్చో. పర్లేదు ఇక్కడే బాగుంది. కూర్చో, పర్లేదు యా. పర్లేదు. సరే విను, ఈ ఫస్ట్ 4 కంపెనీస్ ఉన్నాయే, ఎత్తేసారా? రిటర్న్స్ చేయకపోతే ఎత్తేస్తారు, అందుకే నిన్ను పంపేది. విను. ఓ సారీ. ఏంటి కార్తీక్? మీరు నాకు ఓ మాట ఇవ్వాలి. చెప్పు కార్తీక్. నా మాట మార్గదర్శి చిట్ ఫండ్ కంటే పవిత్రమైంది. చూడు కార్తీక్, ప్రాణం లాంటి నా హారికని నీకు ఇస్తున్నాను, మాట ఇవ్వలేనా? అడుగు. లేడీ డిటెక్టివ్ లో సస్పెన్స్ పెట్టక తమ్ముడు, అడుగు. అడుగుతా అన్నయ్య, మీరు అవును అంటేనే అడుగుతాను. నా అభిమాన నటి సన్నీ లియోన్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వేది అడిగినా కాదను. అడుగు. అడుగు. మ్మ్. బాంబేకి మా అన్నయ్యని పంపించడానికి మాట ఇవ్వండి. ఎందుకు తమ్ముడు అలాగా? విధి బలీయమైంది అన్నయ్య. వదినొచ్చి బోర్న ఏడ్చింది. ఏ వద్దినా? నీకున్నది ఒకే భార్య కదయ్యా. ఏంటి లాజిక్? వీడికి 2 వదలున్నారు కదా, ఇది కూడా లాజిక్. నువ్వు చెప్పు. నీ భార్య అన్నయ్య. దొంగ ముండా. దానిలో ఎవరికి దక్కలేదని నా నోటి గది కూడా లాక్కుంటుంది. కార్తీక్, పాపం తను ఎందుకు ఏడిచింది? బృందావనం లాంటి మన ఫ్యామిలీ చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్తే తను తట్టుకోలేనని బోర్న ఏడ్చింది అంకుల్. డబ్బు కూడా మీ ఉమ్మడి కుటుంబాన్ని విడదీయలేకపోయింది కార్తీక్. గ్రేట్ ఫ్యామిలీ. మీ మాటను గౌరవిస్తున్నాను. మీ అన్నయ్యలిద్దరిని మీ నుంచి విడదీసి ఎక్కడికి పంపించను. రై, వరల్డ్ కప్ మిస్ అయిన ఇండియన్ లాగా ముఖం ఏంటి? తండ్రి, నా జాతకంలోనే ఏదో లోపం ఉన్నట్టుంది. అన్ని దొరికినట్టు దొరికి మిస్ అయిపోతున్నాయి. సరే గాని ఇప్పుడు ఇంతకీ ఏం మెసేజ్ వచ్చింది? నా చేతిలో చెక్ పవర్, బాంబే టూరు మిస్ అయిపోయింది. ఏ జింగిచికా కిచికా జింగిచికా కిచికా జింగిచికా 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 జింగిచికా. ఇంత గుడ్ న్యూస్ ఇంత లేట్ గా చెప్తావా? సినిమా ఫ్లాప్ అయిందని ఒకడు ఏడుస్తుంటే థియేటర్ దొరకాయి అని ఒకటి సంబరపడ్డాడంత. అలా ఉంది. చూడు నాన్న బంగారం, పరుల సొమ్ము మీద ఆశపడ్డం చాలా తప్పు. మన సొమ్ము మనం ఆశించడంలో తప్పేముంది తొక్క. ఉష్షు, అసలు సంతకమే చేయటం రానోడివి, పైగా నీ షానాగడివి, నీకెందుకురా చెక్ పవరు? మొన్నేమో నెక్లెస్, నిన్నేమో నగలు, ఇవాళ చెక్ పవర్. అన్ని చేతికి వచ్చినట్టే వచ్చి అందకుండా పోతున్నాయి. ఇది జాతకం లోపమే అంటావా? డౌట్ ఎందుకు, మన నాక్తానంద స్వామి ఉన్నాడు కదా, ఆ నడికి కనుక్కుందాం. సుని సునేట్ సుని సునేట్ సుని సునేట్. హలో హలో, నాక్తానంద స్వామి గారేనా? నేనేనయ్యా, ఎలా ఉన్నావు? ఏదో యావరేజ్ గా ఉన్నాను స్వామి. నా ప్రొఫెషన్ ప్రకారం ఏది కలిసి రావట్లేదు. యాగం చేయి నాయనా, అంతా కలిసి వస్తుంది. ఎక్కడ స్వామి? ఫామ్ హౌస్ లోనా, గెస్ట్ హౌస్ లోనా? ఎక్కడ చేసినా వర్షాలు బ్రహ్మాండంగా పడతాయి, పంటలు అద్భుతంగా పండుతాయి నాయనా. ఏంటి, నేను యాగం చేస్తే వర్షాలు పడతాయా, పంటలు బాగా పండుతాయా? నాక్తానంద స్వామీజీ, నేను బంగారు రాజుని, నాకు పనికొచ్చే యాగం ఏదో ఉంటే చెప్పండి. ఓ నువ్వా నాయనా? 10 వారాలు వనవాసం, 10 వారాలు ఉపవాసం ఉండు నాయనా. రే నాక్తానంద స్వామి, పెట్టారా ఫోను? అదేంటి నాయనా అలా అంటున్నావు? రే, బూతులు ఎత్తొస్తున్నాయి, ఫోన్ పెట్టే చెప్తున్నా, కట్టే. పనికొచ్చే యాగం చెప్పరా అంటే పైకి పోయే యాగం చెప్తున్నాడు. ఉన్నారు.
ఏంది బాయ్ టికెట్లు రెడీయేనా? అయ్య బాబోయ్, ఇది లగేజ్తో రెడీగా ఉంది. నా చెక్ పవర్ అయిపోయిందని తెలిస్తే దీని రియాక్షన్ ఏంటో. ఏంటి బాంబే ఏంటి బంగారాజు గారు టికెట్లు రెడీయా? ఏం టికెట్లు? సినిమా టికెట్లా? ఆరజూప్ నువ్వు ఆగు. వరల్డ్ కప్ లో నో బాల్ వేసిన అశ్విన్లా ఫేస్ అలా పెట్టినవేంద్రా? నోబాల్ కాదు, మ్యాచే రద్దు. అంటే ముంబై ట్రిప్. ఓం నమ శివాయ. ఏయ్ మధ్యలో నీ రన్నింగ్ కామెంటరీ ఏంది? ఓల్డ్ సిటీ వెళ్ళి గోళికాయలు ఆడుకో. నోతో పెట్టుకుంటూ అయినా నాకెందుకులే. ఏంది బే? మయో, అసెంబ్లీలో కూర్చోవాలంటే ఓర్పు కావాలి, డబ్బునోని కొట్టాలంటే నేర్పు కావాలి. అరే బై నాకు నా కెరియర్ కావాలి. ఇంతకీ నీ మనసులో నాకు స్థానం ఉంచావా తీసేసావా? హా, అది టీమిండియాలా 11th ప్లేయర్ ప్లేస్ లాంటిది. ఎవడు ఫామ్ లోకి వస్తే వాడిది. మయూ, నేను ఫామ్ లో ఉన్నట్టా లేనట్టా? గది నీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఆధారపడి ఉంటది. లగేజ్ తీసి లోపల పెట్టు. థూ. ఆడది ఏటీఎం కార్డ్ లాంటిది, మనసు పాస్వర్డ్ లాంటిది. ఏటీఎం కార్డ్ ఏ బ్యాంక్ లోనే పెట్టచ్చు, కానీ మనసు